అందరికీ నమస్కారము. తొలిచూపులోనే చివరి భాగము. ఎక్కడ ఉన్నా వెతికి మరీ నిన్ను చంపుతా అని కోపంగా అంటుంది. అబ్బా! ఎంత ప్రేమే వాడి మీద అసల. ఏమి చూసుకునే వాడి మీద ఇంత ప్రేమ నీకు? అసలు మొహమొహాలు కూడా చూసుకోలేదు. పైగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఎందుకు నచ్చాడే వాడు? అది నీలాంటి వెధవలకు అర్థం కాదు. కానీ ఒకటి, అర్జున్ ఖచ్చితంగా నీ సంగతి తేల్చి నన్ను చేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. సంధ్య అర్జున్‌కి సొంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధనుష్ సంధ్య వంక చూసి వంకరగా నవ్వుతూ అప్పటిదాకా వాడు బ్రతికి ఉండాలి కదా! అని ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అర్జున్‌ని తలుచుకొని చాలా రోజులు బాధపడ్డా. కానీ మన ఇంటి సమస్య తీరాలి అని చదివి మన ఇంటిని దక్కించుకున్నా. మళ్ళీ అర్జున్‌ని చూడకూడదు అనుకున్నా. కానీ అనుకోకుండా నా పెళ్ళికి వచ్చాడు. ఆ రోజు మెట్లు దిగుతూ ఉన్నప్పుడే నా గుండె హెచ్చరించింది. ఇది ఏంటి ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ చూసుకోకుండా అర్జున్‌కి తగిలాను. అతన్ని చూసి నేను ఎంత ఆనందపడ్డానో కానీ వెంటనే ధనుష్ మాటలు గుర్తొచ్చి తేరుకొని అక్కడ ఉంటే నేను ఉండలేనేమో అనుకోని వచ్చేసా. పెళ్ళికూతురు గది నుంచి బయటకు కూడా రాలేదు. వస్తే అతను కనిపిస్తాడు అని. ఈ పెళ్లి జరిగేటప్పుడు అతన్ని చూసి తట్టుకోలేను అని అనుకుంటున్న సమయంలో విక్రమ్ ప్రేమించి మోసం చేసిన అమ్మాయి వచ్చింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నా ప్లేస్‌లో తనని పంపాను. కానీ వాడికి డబ్బు మీద ఉన్న ఆశ వల్ల ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటే నేను ఇస్తా అని చెప్పి ఉద్యోగం పేరుతో ఇక్కడికి వచ్చాను. కానీ అర్జున్ దగ్గరే ఉండాలి అని నాకు తెలీదు. ఆ రోజు ఎంత ఆనందపడ్డానో, అర్జున్‌తో కలిసి జీవితం పంచుకోలేకపోయినా తనతో కొన్ని రోజులు ఉండొచ్చు అని ఆనందపడ్డాను. ఇప్పటివరకు హాస్పిటల్‌లో సంధ్య వాళ్ళ అమ్మకు చెప్తుంది. అందుకే అమ్మా! నేను ఇలా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. కొందరు ఎప్పుడూ మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు. అందుకే మొన్న అని తన పుట్టినరోజు సంఘటన చెప్తుంది. 2 రోజుల క్రితం బర్త్‌డే రోజు చాలా సంతోషంగా ఉన్న సంధ్యను చూస్తూ ఉన్నాడు అర్జున్. రేయ్ బావ! ఎంతసేపు చూస్తావురా? వెళ్లి చెప్పొచ్చు కదా అని అంటాడు రాజు. చెప్తారా దేనికైనా టైం రావాలి. అన్ని అరేంజ్‌మెంట్స్ చేశా. చూడు మీ చెల్లికి ఎలా చెప్తాను అని అనుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. సాయంత్రం అందరూ పిచ్చి పార్టీ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అర్జున్ వచ్చి ఏంటి అందరూ ఇలా కూర్చున్నారు? ముందు తయారయ్యి కిందికి రండి అని చెప్పి సంధ్య దగ్గరికి వచ్చి నువ్వు రూమ్‌లో డ్రెస్ ఉంది. వేసుకొని వచ్చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. సంధ్య తన డ్రెస్ చూసుకొని మురిసిపోతూ అర్జున్‌ని తలుచుకుంటూ ఉంటుంది. అందరూ రెడీ అయ్యి కిందకి వస్తారు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్‌లో పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు. స్టేజ్ మీద అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. సంధ్య కూడా నవ్వుతూ చూస్తూ ఉంది. అక్కడికి వచ్చిన ఒకతను సంధ్య చేతిలో ఒక కాగితం పెట్టి వెళ్ళిపోతాడు. అందరూ పిల్లల్ని చూస్తూ ఉండటంతో ఇది ఎవరూ గమనించలేదు. ఆ కాగితం తెరిచి చూస్తుంది. అందులో ఏంటి సంధ్య అర్జున్ దగ్గరే ఉన్నాడు. నీ పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేస్తున్నాడు అని మురిసిపోతున్నావా? అని చదవగానే టెన్షన్‌గా చుట్టూ గమనిస్తూ ఉంది. అలా అందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. అర్జున్ సంధ్య దగ్గరికి వచ్చి తనని స్టేజ్ మీదికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న గిఫ్ట్ తనకి ఇస్తాడు. సంధ్య తీసుకొని ఏదో ఆలోచనలో ఉంటూ ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక చిన్న బాక్స్ ఉంది. దానిని సంధ్య చేతిలో నుంచి తీసుకొని ఓపెన్ చేస్తాడు అర్జున్. అందులో ఉన్న డైమండ్ రింగ్ తీసి సంధ్య ముందు కూర్చొని చెప్తాడు. ఐ లవ్ యూ సంధ్య అని. అందరూ ఆ సీన్ చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ సంధ్య మాత్రం చుట్టూ అందరినీ గమనిస్తూ ఒకచోట నుంచున్న ధనుష్‌ని చూస్తుంది. అర్జున్ తనకి ప్రపోజ్ చేయటంతో ఎంత సంతోషంగా ఉందో అంటే టెన్షన్‌తో ఉంది. అందరూ యెస్, యెస్, యెస్ అని అరుస్తూ ఉన్నారు. తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి అర్జున్ వంక ప్రేమగా చూస్తూ మనసులో నన్ను క్షమించు అర్జున్ అని అనుకుంటూ నో అని చెప్పి పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అందరూ అది చూసి షాక్ అయ్యిగా నుంచొని ఉంటారు. మొదట తేరుకున్న రాజు అర్జున్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న అర్జున్‌ని ఓదారుస్తున్నాడు. కౌసల్య గారు వచ్చి అర్జున్‌ని కౌగిలించుకొని ఊరుకో కన్నయ్య అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తన గదిలోకి వచ్చిన సంధ్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సంధ్య అమ్మగారు వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తీయదు సంధ్య. అందరూ అక్కడికి వచ్చి సంధ్య రూమ్ దగ్గర ఉన్న సంధ్యని అమ్మగారిని ఆపి మీరాగండి. ఎందుకు వద్దనుకున్న వాళ్ళతో ఇంక మాటలు అనవసరం అని చెప్పి అందరూ ఆవిడను అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తారు. అర్జున్ కొంచెం సేపు బాగా ఆలోచించి పైకి వస్తాడు. అందరూ సంధ్య మీద కోపంగా ఉన్నా తనని తిడుతూ ఉంటే తట్టుకోలేక అందరినీ కలిపి గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ రూమ్‌లో ఉన్న సంధ్య కూడా వింటుంది. అందరూ అర్జున్ వంక చూసి అతని కళ్ళల్లో ఉన్న కోపం చూసి సైలెంట్ అయిపోతారు. అప్పుడు అర్జున్ కొంచెం తగ్గి అందరికీ చెప్తాడు. సంధ్య అభిప్రాయం తెలియకుండా అడగటం నా తప్పు. తనకి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే అధికారం తనకు ఉంది. తన దృష్టిలో నేను మంచి స్నేహితుడిని.
అనుకుంది. మీరు ఇంకొకసారి సంధ్యని తిడితే తను ఊరుకున్నా నేను ఊరుకోను గుర్తుపెట్టుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న సంధ్య ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ నన్ను క్షమించు. నా ప్రేమ కంటే నీ ప్రాణమే నాకు ముఖ్యమని అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన అర్జున్ బయటికి వచ్చేసరికి సంధ్య రూమ్ ఖాళీగా ఉండటం చూసి అందరూ వంక కోపంగా చూస్తూ సంధ్య ఎక్కడ అని గట్టిగా అడుగుతాడు. కౌసల్య గారు వచ్చి ఎందుకురా వద్దు అన్న దాని గురించి ఆలోచిస్తున్నావు? దాని దారి అది చూసుకుంది అని అంటారు. అమ్మా అని కొంచెం గొంతు తగ్గించి పిలుస్తాడు అర్జున్. అవునరా ఉదయాన్నే తన బ్యాగ్ తీసుకొని తన ఫ్రెండ్ జానుతో కలిసి వెళ్ళిపోయింది. మేమేం గెంటేయలేదు. కావాలంటే సంధ్య అమ్మగారిని అడుగు అని చెప్తారు. అర్జున్ ఆవిడ వంక చూసి నిజమేనా అన్నట్టు చూస్తాడు. ఆవిడ అవునా అన్నట్టు తల ఊపుతారు. ఛ! మా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా దూరం చేసుకున్నా అని అర్జున్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులైనా బయటికి రాలేదు అర్జున్. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. కౌసల్య గారు అర్జున్ దగ్గరకు వచ్చి, "ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఒకసారి నిన్ను నువ్వు చూసుకో కన్నయ్య. ఇంక తన విషయం మర్చిపో. నార్మల్‌గా ఉండు" అని అంటారు. ప్రేమగా అర్జున్ తల నిమురుతూ. అక్కడికొచ్చిన సంధ్య అమ్మగారు బంగారం లాంటి బాబుని ఇలా చేసింది అని సంధ్యని తిట్టుకుంటూ అర్జున్ దగ్గరికి వచ్చి, "ఆ పాపిష్టి దాని కోసం నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు బాబూ? అది కూడా ఇక్కడ బాగానే ఉందిగా" అని అంటారు. అర్జున్ కోపంగా ఆవిడ వంక చూడగానే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ సంధ్య జానుతో వచ్చి తన రూమ్‌లో నుంచి బయటకు రాకుండా ఉంటుంది. నేను అక్కడ ఉంటే అర్జున్‌కి నా వల్ల ప్రమాదం జరిగినా జరుగుతుంది అనుకోని జానుతో వచ్చేసింది. కానీ అర్జున్ ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ తను కూడా ఏమీ తినకుండా, తాగకుండా, నిద్ర లేకుండా అలాగే నేల మీద కూర్చొని ఉంది. జాను వచ్చి సంధ్యను చూసి ఎందుకే అర్జున్‌తో అలా చెప్పావు? నీ మనసేంటో నాకు తెలుసు. నువ్వు అర్జున్ కోసం ఎంతలా ఎదురు చూసావో నాకు తెలుసు. ఇప్పుడు అతడే వచ్చి అడిగితే ఎందుకు ఇలా చెప్పావు అని అడుగుతుంది. సంధ్య జానుతో జరిగిన విషయం చెప్తుంది. ధనుష్ మాటలు, చేసిన పనులు అన్నీ చెప్పి నేను దూరంగా ఉంటేనే అర్జున్‌కి మంచిది. ఇక వదిలేయ్ అని లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తుంది సంధ్య. అర్జున్ కూడా రెడీ అయ్యి ఆఫీస్‌కి వస్తాడు. కానీ ఏ పని చేయలేక బయటకి వచ్చేస్తాడు. అదే సమయంలో సంధ్య కూడా బయటికి వచ్చేస్తుంది. అర్జున్ సంధ్య ఆఫీస్ మీదుగా వెళ్తూ సంధ్య బయటికి రావటం చూసి దూరం నుంచే తనని గమనిస్తాడు. ఇంతలో ఒక మినీ ట్రక్ వేగంగా అర్జున్ ఉన్న కారు వైపు వస్తుంది. ఆ ట్రక్ ధనుష్ నడుపుతూ ఉన్నాడు. ఈ రోజుతో నీకు నూకలు చెల్లినట్టే అని అనుకుంటూ ధనుష్ వేగంగా అర్జున్ కారు వైపు వస్తున్నాడు. సంధ్య మనసు అలజడికి గురి అయ్యి ఎదురుగా చూస్తుంది. అర్జున్ తన వంకే చూడటం చూసి పక్కనే ట్రక్ రావటం గమనించి అర్జున్ అని గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. అర్జున్ తన వంక అలాగే చూస్తూ కారు దిగుతాడు. కారు ఎదురుగా ట్రక్ రావటం చూసి పక్కకి వచ్చేస్తాడు. ధనుష్ కారు గుద్ది పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అర్జున్ కారు దిగటం చూసి నేరుగా వచ్చి అతన్ని గుద్దుదామని చూస్తాడు. కానీ అనుకోకుండా పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫర్‌ని గుద్దేస్తాడు. అది అక్కడికక్కడే పేలటంతో ధనుష్ అక్కడే కాలిపోతాడు. అర్జున్ పక్కనే ఉన్న రాయికి తగిలి స్పృహ కోల్పోతాడు. అందరూ వచ్చి అక్కడ అర్జున్‌ని చూసి వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. సంధ్య అర్జున్‌ని షాక్‌తో అలాగే చూస్తూ ఉంటుంది. ఏం జరిగింది అంటే అర్జున్ వైపు ట్రక్ రావటం చూసి అర్జున్ వైపు పరుగు పెడుతూ వస్తున్న సంధ్యని చూసి అర్జున్ కూడా ముందుకు వస్తాడు. కానీ పక్కనే ట్రక్ రావటం చూసి పక్కకు పడతాడు. అలా పడటంతో తల వెళ్లి రాయికి తగిలి స్పృహ కోల్పోతాడు. ఆ దృశ్యం చూసిన సంధ్య షాక్‌తో అలా ఉండిపోతుంది. కానీ అందరూ అర్జున్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లటం చూసి ఆ అంబులెన్స్ దగ్గరికి వచ్చేలోపే అది వెళ్ళిపోతుంది. అది ఏ హాస్పిటల్‌లో కనుక్కోవటానికి అందరిని అడిగినా తెలియలేదు. అర్జున్ హాస్పిటల్‌కి రాగానే ఎమర్జెన్సీకి తీసుకువెళ్లి అతన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అర్జున్ రాజు అర్జున్‌కి ఫోన్ చేయటంతో అక్కడ నర్సు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్తుంది. రాజు అందరిని తీసుకొని అక్కడికి వస్తాడు. అందరూ అర్జున్‌ని చూసి ఏడుస్తూ ఉంటారు. కౌసల్య గారు అలా అర్జున్‌ని చూస్తూ ఉన్నారు. ఇది జరిగింది అని చెప్తూ ఉంది సంధ్య వాళ్ళ అమ్మతో. ఆవిడ సంధ్యని కౌగిలించుకొని అలాగే ఏడుస్తూ ఉన్నారు. సంధ్యని పలకరిద్దామని వచ్చిన రాజు రూమ్ బయట నుంచొని సంధ్య చెప్పింది మొత్తం విని బాధపడుతూ అందరికీ చెప్తాడు. అందరూ వచ్చి సంధ్యని క్షమించమని అడుగుతారు. సంధ్య అందరిని చూస్తూ అలా అనకండి అని అర్జున్‌ని చూడటానికి వెళ్తుంది. బయటకు వచ్చిన డాక్టర్ మేము చేయాల్సింది చేశాం. ఇంకా ఆ భగవంతుడి దయ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న సంధ్య అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ సంధ్యని లేపి పక్కనే బెడ్ మీద ఉంచి డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయిస్తారు. ఏమీ కంగారు లేదు. నీరసం వల్ల అలాగే బాధకి బాగా కుంగిపోయి కళ్ళు తిరిగాయి అని చెప్పి సెలైన్ ఎక్కిస్తారు. 2 సంవత్సరాల తర్వాత ఉదయాన్నే నిద్ర లేచి పనులు చకచకా చేసి వంట చేయటానికి వెళ్తుంది సంధ్య. వేడివేడిగా కాఫీ తీసుకొచ్చి అర్జున్ రూమ్‌లోకి వస్తుంది. పడుకున్న అర్జున్‌ని చూసి నవ్వుతూ నుదుటిపైన ముద్దు పెట్టి
కాఫీ కప్పు పక్కన పెడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి అన్నీ సర్దేసి ఒక బాక్స్ అర్జున్ కోసం, అలాగే ఇంకొకటి తన కోసం పెట్టుకొని ఆఫీస్‌కి వెళ్తుంది. ఇప్పుడు సంధ్య కూడా అర్జున్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి కూర్చుంటుంది అర్జున్ కోసం. ఎంతసేపటికి రాకపోయేసరికి కోపం వచ్చి అర్జున్‌కి ఫోన్ చేస్తుంది. కానీ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఇలా కాదు అని ఇంటికి వస్తుంది. అర్జున్ రూమ్‌లో అక్కడ ఉన్న బాక్స్ చూసి, "నువ్వు ఇంకా తినలేదా?" అని తను కూడా తెచ్చుకొని తను తింటూ అర్జున్‌కి పెడుతుంది. ఇవి అన్నీ చూస్తూ ఉన్న కౌసల్య గారు, రాజు, సంధ్య, అమ్మ, చిన్ని బాధపడుతూ ఉంటారు. అమ్మ సంధ్య అని పిలుస్తారు కౌసల్య గారు. "ఏంటత్తయ్య?" అని అడుగుతూ దగ్గరికి వస్తుంది. "ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు తల్లి? నీకు లైఫ్ ఉంది. నువ్వు ఇంకో అనే మాట దగ్గర ఆపేసి అత్తయ్య మీకు చాలా సార్లు చెప్పా. మళ్ళీ మళ్ళీ నన్ను అడగవద్దు" అని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్తుంది. కౌసల్య గారు అర్జున్‌ని చూసి 2 సంవత్సరాలుగా కోమాలో ఉన్న కొడుకుని చూస్తూ అతని కోసం సంధ్య రోజు ఇలా చేయటం చూసి తట్టుకోలేకపోతారు. రాజు అర్జున్ చెల్లి చిన్నిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉంటాడు. అందరూ వచ్చి రోజు అర్జున్‌ని చూసి వెళ్ళిపోతారు. ఎప్పటికైనా అర్జున్ లెగుస్తాడు అని ఆశతో. కానీ 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్న అర్జున్‌ని చూసి వాళ్ళు కూడా చిన్నగా సంధ్యని వేరే పెళ్లికి ఒప్పించడానికి చూస్తారు. కానీ సంధ్య ఒప్పుకోదు. అలా ఇంకో నెల గడిచాక రోజులాగే సంధ్య అర్జున్‌తో మాట్లాడుతూ అతనితో నార్మల్‌గా ఉన్నట్టు ఉంటుంది. ఉన్నట్టుండి అర్జున్ కళ్ళు పక్కకి తిప్పి సంధ్యని చూస్తాడు. సంధ్య అర్జున్‌ని చూసి ఆనందంతో "అర్జున్" అని అంటూ అతన్ని హగ్ చేసుకుంటుంది.